అందరికీ స్వాగతం. మనం ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా మనతోనే సైలెంట్గా ఉండే ఒక పార్ట్నర్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదే ఎలక్ట్రిసిటీ. అదేనండి కరెంట్. ఒక్క బటన్ నొక్కితే చాలు మన ప్రపంచం మొత్తం వెలుగులతో నిండిపోతోంది. కాని ఈ పవర్ వెనుకున్న అసలు కథేంటి? దాన్ని మనం ఎలా వాడుతున్నాం? సరే, పదండి ఈ విషయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. మనం వాడే కరెంటంతా అసలు ఎక్కడికి పోతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మనం లైట్ వేసినా, ఫోన్ ఛార్జింగ్ పెట్టినా, టీవీ చూసినా ఈ విద్యుత్తంతా ఎక్కడ ఖర్చవుతోంది? ఈ ఒక్క ప్రశ్నతోనే ఈరోజు మన విశ్లేషణను మొదలుపెడదాం. ఓకే, మన సమాజంలో కరెంటు వాడకమనేది ప్రధానంగా 4 రంగాల్లో జరుగుతుంది. అవేంటో, అవి మన డైలీ లైఫ్తో ఎలా కనెక్ట్ అయ్యున్నాయో ఇప్పుడు చూద్దాం. చూశారు కదా, మొదటిది గృహ వినియోగం. అంటే మన ఇళ్లల్లో వాడే లైట్లు, ఫ్యాన్లు, ఏసీలన్నమాట. ఇక రెండోది ఇండస్ట్రియల్, అంటే ఫ్యాక్టరీల్లో ఉండే పెద్ద పెద్ద మెషీన్లు, ఐటీ కంపెనీల కోసం. మూడోది వ్యవసాయం, అంటే పొలాలకు నీళ్లు పెట్టే మోటార్లు లాంటివి. ఇక చివరిగా కమర్షియల్, అంటే షాపింగ్ మాల్సు, ఆఫీసులు, హోటల్సు, ఇలా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కరెంటు వాడకం ఊహించినంతగా పెరిగిపోయింది. దీనికి కొన్ని బలమైన కారణాలున్నాయి. అసలీ పెరుగుదల వెనుక ఉన్న డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి కారణం మన మోడర్న్ లైఫ్ స్టైల్. ప్రతి చిన్న పనికి మనం మెషీన్స్పై ఆధారపడటం బాగా పెరిగిపోయింది. వాషింగ్ మెషీన్లు, ఓవెన్లు, డిష్ వాషర్లు, ఇలా మనకు సౌకర్యాన్నిచ్చే ప్రతి వస్తువు మన కరెంట్ మీటర్ని మాత్రం పరుగులు పెట్టిస్తూనే ఉంది. ఇక రెండో ముఖ్యమైన కారణం డిజిటలైజేషన్. మనం 24 అవర్స్ ఆన్లైన్లో ఉంటున్నాం. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సర్వర్లు, డేటా సెంటర్లు, వీటన్నింటికీ నాన్ స్టాప్గా పవర్ సప్లై కావాలి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన చేతిలో ఉండే చిన్న ఫోన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఉన్న పెద్ద డేటా సెంటర్ల మీద ఆధారపడి పనిచేస్తుంది. మూడోది ఎలక్ట్రిక్ వాహనాలు. పెట్రోల్, డీజిల్ పొల్యూషన్ను తగ్గించడానికి ఇది చాలా మంచి మార్గమే, కాదన్లేం. కానీ ఇది మన పవర్ గ్రిడ్పై ఒక కొత్త భారాన్ని మోపుతోంది. కార్లు, బైకులు ఇప్పుడు ఫ్యూయల్కు బదులుగా కరెంట్తో నడుస్తున్నాయి కదా. దీనివల్ల ఎలక్ట్రిసిటీకి డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది. ఈ పెరుగుతున్న కరెంటు వాడకానికి మనం కట్టే అసలైన వెల కేవలం మనం నెలనెల కట్టే బిల్లు మాత్రమే కాదు. దాని ప్రభావం చాలా లోతైనది. ఆ ఇంపాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 3 కీలకమైన ప్రభావాలను మనం చూడొచ్చు. మొదటిది పర్యావరణం. కరెంట్ ఉత్పత్తి కోసం బొగ్గును మండించడం వల్ల గాలి కలుషితమవుతోంది. రెండోది ఆర్థికం. వాడకం పెరిగే కొద్దీ మన జేబుపై భారం పెరుగుతోంది. ఇక మూడోది వనరులు. బొగ్గు, గ్యాస్ లాంటి సహజ వనరులు వేగంగా అయిపోతున్నాయి. ఈ ప్రభావాలన్నింటిలోకి అత్యంత ప్రమాదకరమైనది గ్లోబల్ వార్మింగ్. బొగ్గును మండించడం వల్ల వచ్చే కార్బన్ ఉద్గారాలు భూమి టెంపరేచర్ను పెంచుతున్నాయి. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం వాడే ప్రతి యూనిట్ కరెంట్ మన పర్యావరణంపై తనదైన ఒక ముద్ర వేస్తుంది. సరే, సమస్య ఉంది, ప్రభావాలు ఉన్నాయి. మరి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. అది కూడా మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనం కరెంట్ని పొదుపు చేసే కొన్ని సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ మార్గాలని చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ 4 చాలా సింపుల్ స్టెప్స్. 1. పాతకాలం బల్బుల బదులు ఎల్ఈడి బల్బులను వాడటం. 2. స్టార్ రేటింగ్ ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులనే ఎంచుకోవటం. 3. పగటిపూట సహజంగా వచ్చే వెలుతురును వాడుకోవటం. ఇక 4వది సోలార్ ఎనర్జీని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవటం. ఈ నంబర్ చూడండి, 80%. ఒక ఎల్ఈడి బల్బు ఒక సాధారణ బల్బుతో పోలిస్తే ఏకంగా 80% తక్కువ కరెంటును వాడుకుంటుంది. ఎంత పెద్ద మార్పో ఆలోచించండి. ఇంట్లో ఉన్న అన్ని బల్బులను మార్చిస్తే ఎంత ఆదా అవుతుందో ఊహించుకోండి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న లెక్కతో ఈ విషయం ఎంత ముఖ్యమో ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈ లెక్క మన కళ్ళు తెరిపిస్తుంది నిజంగా. ప్రశ్న చాలా సింపుల్. మనలో చాలామంది ఇళ్లల్లో ఉండే 1.5 టన్ ఏసీ కేవలం 1 గంట నడిస్తే ఎంత కరెంటును తీసుకుంటుంది? ఒక్కసారి గెస్ చేయండి. సమాధానం ఆశ్చర్యంగా ఉంది కదా. 1 గంట ఏసీ వాడకం దాదాపు 20 నుంచి 30 ఎల్ఈడి బల్బులు రోజంతా వెలిగించిన దానితో సమానం. అంటే ఒక లగ్జరీకి, ఒక బేసిక్ అవసరానికి మధ్య ఎంత పెద్ద తేడా ఉందో ఈ పోలిక మనకు క్లియర్గా చూపిస్తోంది. సో మనం చేసే ప్రతి చిన్న ఎంపిక, స్విచ్ ఆఫ్ చేసే ప్రతి అనవసరపు లైటు, పొదుపుగా వాడే ప్రతి ఉపకరణం
అన్నీ కలిసి ఒక పెద్ద మార్పును తీసుకురాగలవు. మన శక్తిని మనం బాధ్యతగా వాడుకుంటే మన భవిష్యత్తును మనమే కాపాడుకోగలం. మరి మన ఒక్కో ఎంపిక ఎంత మార్పును తీసుకురాగలదు ఆలోచించండి.